సునీత గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ నాయకులకు అధికారులకు గౌరవమైన స్థానం ఇచ్చారు. అధ్యక్ష, ఈ బడ్జెట్లో బీసీలకు సంక్షేమానికి 47,000 కోట్లకు పైగా నిధులు కేటాయించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెద్దపీట వేయగా చంద్రబాబు గారు కొనసాగిస్తున్నారు. అధ్యక్ష, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం ప్రవేశపెట్టిన దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, బీసీ విద్యార్థుల కోసం స్కూళ్ళు హాస్టల్స్ ఏర్పాటు చేశారు. అధ్యక్ష, అందులో భాగంగా మా సొంత మండలంలో నసనకోట సమీపంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఎంజీపీ బాలికల పాఠశాల నిర్మించగా అప్పటి శాఖ మంత్రి వర్లు అచ్చెన్నాయుడు గారు చేతుల మీదుగా కూడా ప్రారంభించడం చేశాము. అధ్యక్ష, ఈరోజు ఆ పాఠశాలకు జూనియర్ కాలేజ్ కూడా మంజూరు చేసి ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో స్కూల్స్ పరిస్థితులు గాలికి వదిలేశారు. అధ్యక్ష, అలాంటి వాటిలో కొన్ని బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలను కూడా సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. అధ్యక్ష, బీసీ హాస్టళ్ళు ఎంజీపీ మోడల్ పాఠశాలలు విద్యార్థులకు తగిన బాత్రూములు టాయిలెట్స్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధ్యక్ష, చాలా వరకు బీసీ హాస్టల్ అన్ని నేను కూడా పరిశీలించాము. అధ్యక్ష, దాంట్లో నీళ్ళు లేవు, బాత్రూమ్స్ కూడా తలుపులు కూడా అన్నీ పగిలిపోయినాయి. అధ్యక్ష, చాలా ఇబ్బందికరంగా ఉంది. బిల్డింగులు కూడా పెచ్చులు అన్నీ కూడా రాలి ఇనుప అన్ని రాడ్స్ కూడా కనపడే పరిస్థితులు ఈరోజు బీసీ హాస్టల్ కూడా ఉన్నాయి. అధ్యక్ష, ఉదాహరణ కూడా చెన్నై కొత్తపల్లి బీసీ బాలురు హాస్టలు, పేరూరు ఎంజీపీ బాలురు పాఠశాల, కనగానపల్లి మోడల్ పాఠశాలలు, అదేవిధంగా రాప్తాడ్ మోడల్ పాఠశాలలు ఇవన్నీ కూడా చూస్తే చాలా అధ్వానంగా కూడా ఉన్నాయి. అధ్యక్ష, ఇవన్నీ కూడా అదేవిధంగా చెన్నై కొత్తపల్లి బీసీ బాలురు హాస్టల్లో తగినన్ని బాత్రూమ్లు టాయిలెట్స్ లేక హాస్టల్ కూడా దూకి బయటకు వెళ్తున్నారు. అధ్యక్ష, అంటే బాత్రూమ్లు కూడా ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల మగపిల్లలందరూ కూడా బయటికి గోడ కూడా అంటే కాంపౌండ్ వాళ్ళు చిన్నగా ఉండడం వల్ల గోడ దుంకి అటు సైడ్ పోయి బాత్రూమ్లకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి. అధ్యక్ష, పక్కనే రైల్వే ట్రాక్ ఉండడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అధ్యక్ష, అలాగే వంటగదులు కూడా నిర్మించాలని కూడా గౌరవ మంత్రివారిని కూడా నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, రామగిరి మండలం కేంద్రంలో కొత్త బీసీ హాస్టల్ భవనం నిర్మించాలని కూడా మంత్రివారిని కూడా నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, వీటిలో కొన్ని సమస్యలు కలెక్టర్ దృష్టికి కూడా కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అధ్యక్ష, వెనుకబడిన అనంతపురం జిల్లా పేద విద్యార్థులు చదువుకునేందుకు ఇంకా ఎక్కువ సౌకర్యాలు కూడా కల్పించాలని అవసరం ఉందని తమ ద్వారా గౌరవ మంత్రివారి దృష్టికి కూడా తీసుకెళ్తున్న. అధ్యక్ష, అదేవిధంగా బీసీలకు కూడా లోన్లు గత ప్రభుత్వంలో కూడా లోన్లు కూడా ఇవ్వలేదు. అధ్యక్ష, బీసీలకు కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ మైనార్టీలందరికీ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు కూడా లోన్లు ప్రవేశపెట్టిన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు కూడా లోన్లు ఇచ్చినారు. అధ్యక్ష, కొంచెం తక్కువే ఉన్నాయి. దానికని మంత్రి గారి దృష్టికి కూడా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. అధ్యక్ష, ఇంకా వీలైనంత వరకు అనంతపురం జిల్లాకి సత్సాయి జిల్లా అనంతపురం జిల్లాకు కూడా బీసీ లోన్లు కూడా ఇంకా ఎక్కువ కేటాయించాలని మీ ద్వారా మంత్రి గారిని కూడా కోరుతున్నాను. అధ్యక్ష, చాలా చక్కగా మాట్లాడారంటే ఏం కావాలో సూటిగా చెప్పారు. మీకు